ఈ వీడియోలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో అడిగే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ గురించి తెలుసుకుందాము. అయితే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ వరకు అంటే ఫ్రెషర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గానివ్వండి, లేకపోతే ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానివ్వండి, ఇంటర్వ్యూలో మనకి ముఖ్యంగా అడిగే క్వెషన్స్‌ని నేనిక్కడ మీకు చెప్తున్నాను. అయితే ఈ ఇంటర్వ్యూ క్వెషన్స్‌తో పాటు మీకు ఆన్సర్స్ కూడా నేను ఒక మెటీరియల్‌ని నేను తయారు చేయడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో మీరు ఆ మెటీరియల్ యొక్క ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ మీరు కావాలనుకున్నప్పుడు చూసుకోవచ్చు. ఆ మెటీరియల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఆన్సర్స్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఈ కాన్సెప్ట్ మీద మనకు ముఖ్యంగా దీంట్లో ఎళ్ళినట్టయితే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ అంటేనే మనకి ముఖ్యంగా ఫస్ట్ అడిగే క్వెషన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ జేఎస్ అయితే రియాక్ట్ జేఎస్. ఈ 4 టెక్నాలజీస్ మీద మనకి ఎక్కువ క్వెషన్స్ అనేవి మనకుంటాయి. అవి థియరీ క్వెషన్స్ గానివ్వండి, ప్రాక్టికల్ క్వెషన్స్ కోడింగ్ క్వెషన్స్ గానివ్వండి, ఏ క్వెషన్స్ అయినా సరే ఈ 4 మనకి అడగటం జరుగుతుంది. అయితే ముఖ్యంగా హెచ్‌టీఎంఎల్‌లో మనకి అడిగే క్వెషన్స్ ఎలా ఉంటాయి అన్నట్టయితే, మనకి ముఖ్యంగా హెచ్‌టీఎంఎల్ అడిగే క్వెషన్స్‌లో నేను కొన్ని మీకు జస్ట్ ఒక చిన్న డెమోలాగా నేను చెప్పడం జరుగుతుంది. వాట్ ఈస్ హెచ్‌టీఎంఎల్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెచ్‌టీఎంఎల్ అండ్ హెచ్‌టీఎంఎల్5 అని జెప్పేసి. అలాగే ఎక్స్‌ప్లెయిన్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ యాన్ హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్. వాట్ ఆర్ హెచ్‌టీఎంఎల్ ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్స్? వాట్ ఆర్ సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్స్? అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్లాక్ లెవెల్ అండ్ ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అని జెప్పేసి మనకి జస్ట్ మీకు ఎగ్జాంపుల్‌గా మీకు ఒక 5 ఇంటర్వ్యూ క్వెషన్స్‌ని మీకు నేను చెప్పడం జరిగింది. అయితే ఇవి అన్నీ గూడా నేను 1-30 క్వెషన్స్ ముఖ్యంగా హెచ్‌టీఎంఎల్‌లో మనకి ఒక 30 క్వెషన్స్‌ని ఒక 30 క్వెషన్ ఆన్సర్స్‌ని నేను తయారు చేయడం జరిగింది. 100% ఒకవేళ మీకు హెచ్‌టీఎంఎల్ లేదా హెచ్‌టీఎంఎల్5లో మీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేదా యూఐ డెవలపర్ ఇంటర్వ్యూలో అడిగే క్వెషన్స్‌లో ఈ 30లోనే ఉంటాయి మీకు 100%. అర్థమైంది గదా! ఈ 30 క్వెషన్స్ మీరు చూసుకుంటే 100% ఈ హెచ్‌టీఎంఎల్‌లో అడిగే ప్రతి క్వెషన్ గూడా మీరు ఆన్సర్ చేయగలరనమాట. ఇది హెచ్‌టీఎంఎల్ మీద ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్. నెక్స్ట్ మనకి సీఎస్ఎస్ మీద గూడా కొన్ని ఇంటర్వ్యూ క్వెషన్స్ అడగటం జరుగుతుంది ఇంటర్వ్యూస్‌లో ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో. అందులో ముఖ్యంగా మనకి కొన్ని ఒక 30 క్వెషన్స్ అనేవి నేను మీకు చెప్పడం జరుగుతుంది. ఈ 30 క్వెషన్స్‌లో నేను మెటీరియల్ తయారు చేయడం జరిగింది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఇన్ సీఎస్ఎస్ అనమాట. అయితే ఒక 1-5 క్వెషన్స్ మీకు నేను చెప్తాను. వాట్ ఈస్ సీఎస్ఎస్? వాట్ ఆర్ ద ఫీచర్స్ అండ్ యూజెస్ ఆఫ్ సీఎస్ఎస్? సెకండ్ వన్, వాట్ ఆర్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ అప్లై సీఎస్ఎస్? Explain the basic syntax of CSS and what are CSS selectors. What is the box model in CSS and what is the difference between ID and class selectors. ఇవి మీకు జస్ట్ నేను ఎగ్జాంపుల్‌గా నేను ఒక 5 క్వెషన్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ నోట్స్‌లో ఈ మెటీరియల్‌లో మీకు 1-30 క్వెషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా క్వెషన్స్ ఉంటాయి మీకు సీఎస్ఎస్‌లో ఒక 100 క్వెషన్స్ అబోవ్ ఉంటాయి. కాకపోతే నేను ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్‌లో ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేదా యూఐ డెవలపర్ యొక్క ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్ మీద నేను సెర్చ్ చేసి మొత్తము ఒక 30 క్వెషన్స్ మాత్రమే మీకు ఇందులో నేను చేయడం జరిగిందనమాట. ఇవి 1-30 క్వెషన్స్ అనేవి సీఎస్ఎస్‌లో మీ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూలో ఈ 30 క్వెషన్స్‌లో నుంచే ఒక క్వెషన్ మీకు అడగటం జరుగుతుంది. ఇక ఈ 30 నుంచి మీకు బయటకి వెళ్ళే అవకాశమే లేదు. ఈ 30 క్వెషన్స్‌ని మీరు గనక ప్రిపేర్ అయితే సీఎస్ఎస్ నుంచి వచ్చే ప్రతి క్వెషన్‌ని మీరు ఆన్సర్ చేయగలరు. ఇది సీఎస్ఎస్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ప్రాస్పెక్టివ్‌లో ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఎక్కువగా అడిగే క్వెషన్స్ మీకు ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్‌లో ఈ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ గానివ్వండి, ఒక యూఐ డెవలపర్ గానివ్వండి, ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో మీకు మోస్ట్ ఎక్కువగా మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే క్వెషన్స్ జావాస్క్రిప్ట్ నుంచి
ఎక్కువ క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. అందులో నేను జావా స్క్రిప్ట్‌లో ఒక 100 థియరిటికల్ క్వెషన్స్ ఒక 100 ప్లస్ ఒక 30 కోడింగ్ క్వెషన్స్‌ని నేను తయారు చేయడం జరిగింది. 1-100 ఒక థియరిటికల్ క్వెషన్స్ ప్రతి కాన్సెప్ట్ మీద జావా స్క్రిప్ట్‌లో ఎన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయో బేసిక్స్ నుంచి ఎక్స్‌పర్ట్ అంటే ఎక్స్‌పీరియన్స్ లెవెల్ వరకు, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు మనకి ఒక 100 ఇంపార్టెంట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఫర్ ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఒక ఎక్స్‌పీరియన్స్‌డ్ ఒక డెవలపర్ వరకు వాళ్ళ ఇంటర్వ్యూస్‌లో మీకు చిన్న కంపెనీస్ నుంచి ఒక ఎంఎన్‌సి కంపెనీ వరకు అడిగే ఇంటర్వ్యూ క్వెషన్స్‌లో ఇందులోనే వస్తాయి మీకు 100%. అలాంటి ఒక 100 క్వెషన్స్ థియరిటికల్ క్వెషన్స్, ఒక 30 కోడింగ్ క్వెషన్స్, కంపల్సరీగా కోడింగ్ క్వెషన్స్ కూడా మనకి ఇంటర్వ్యూలో వస్తాయి కాబట్టి, అడుగుతారు కాబట్టి ఒక 30 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను మీకు కోడింగ్ సహా ఆన్సర్స్ నేను ఇందులో చెప్పడం జరిగిందనమాట. అయితే మీకు ముఖ్యంగా ఒక 5 క్వెషన్స్ అనేవి మీకు ఒక ఎగ్జాంపుల్‌గా నేను చెప్తాను. వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్ అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ అండ్ యూజెస్ ఆఫ్ జావాస్క్రిప్ట్. నెక్స్ట్, హౌ డూ యూ యాడ్ ఆర్ ఎంబెడ్ జావాస్క్రిప్ట్ టు ఏ వెబ్ పేజ్. థర్డ్ వన్, వాట్ ఆర్ క్లయింట్ సైడ్ అండ్ సర్వర్ సైడ్ and what are variables in JavaScript and how do you declare them. What is the difference between var, let and const. What are data types in JavaScript. ఇలాంటి మీకు ఒక 100 క్వశ్చన్స్ అనమాట. అన్ని కాన్సెప్ట్లు జావాస్క్రిప్ట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఎన్ని కాన్సెప్ట్లు ఉన్నాయో అన్ని కాన్సెప్ట్ల మీద నేను తయారు చేయడం జరిగింది. ఇవి మనకి థియరిటికల్ జావాస్క్రిప్ట్ క్వశ్చన్స్. అలాగే కోడింగ్ క్వశ్చన్స్, హౌ టు ఎగ్జిక్యూట్ ఏ పీస్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ ఆఫ్టర్ సమ్ ఫిక్స్డ్ టైమ్. హౌ టు మ్యానిపులేట్ అండ్ మోడిఫై సిఎస్ఎస్ స్టైల్స్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ డైనమికల్లీ. హౌ టు హ్యాండిల్ ఎర్రర్స్ అండ్ ఎగ్జామ్షన్స్ ఇన్ యువర్ కోడ్. అండ్ అలాగే వాట్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు రిట్రైవ్ డేటా ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ API. అలాగే how to implement a toggle switch that changes theme of a website when clicked. ఇలాంటి మీకు ఒక 30 క్వశ్చన్స్ కోడింగ్ క్వశ్చన్స్ని కూడా ఈ యొక్క జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్లో ఈ యొక్క కాన్సెప్ట్లో నేను చేయడం జరిగింది. ఇవి జావాస్క్రిప్ట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఆన్సర్స్ ద పాయింట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రియాక్ట్ జేఎస్ డెవలపర్ కానివ్వండి, యూఐ డెవలపర్ కానివ్వండి, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానివ్వండి. ఈ యొక్క రియాక్ట్ జేఎస్ మీద కూడా నేను ఒక 100 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు దీంట్లో చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఎగ్జాంపుల్గా ఒక 5 క్వశ్చన్స్ చెప్తే, వాట్ ఈజ్ రియాక్ట్ అండ్ వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ అండ్ యూజెస్ ఆఫ్ రియాక్ట్. అలాగే what is SPA, single page application, and what is virtual DOM, difference between DOM and virtual DOM. What are the 5 advantages and disadvantages of React. How to set up a React first project. అలాగే what are the main files in a React project. ఇలాగా మొత్తము ఒక 100 క్వశ్చన్స్ని మనం ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ పీపీటీలో నేను తయారు చేయడం జరిగింది. ఇవి మనకి ఒక జావాస్క్రిప్ట్ లేక ఒక రియాక్ట్ డెవలపర్ కానివ్వండి, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కానివ్వండి, ఒక UI డెవలపర్ కానివ్వండి, వాళ్ళకి చిన్న ఒక స్టార్టప్ కంపెనీ నుంచి ఒక MNC కంపెనీ వరకు ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్ ఇవి కనుక మీరు 100% కనీసం 50-60% ప్రిపేర్ అయినా సరే ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and bye.